కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ ఉన్నారో వాళ్ళకి దాని ప్రకారము రిజర్వేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కటే కాదు, మొత్తం అన్ని రాష్ట్రాల్లో భారతదేశం మొత్తం కూడా అని చెప్పి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు అన్నారు ఇంతకుముందు పాపులేషన్స్ ఎందుకు కాలేదు అని చెప్పి. నిమిషం అండి, దేశంలో కులాలకు రిజర్వేషన్ ఉంటాయి కానీ మతాలకు రిజర్వేషన్లు ఎక్కడ ఉంటాయండి? మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? నేనేమంటున్నా, బీసీఈలో అఖ్తర్ సాహెబులు, నేను చెప్తా విను, అదే విధంగా గోబీ ముస్లింస్, గారడీ ముస్లింస్, అదే విధంగా గోసంగి ముస్లింస్, ఒక నిమిషం ఆగండి, ఎందుకంటే హజాంలు, ఫకీర్లు, వీళ్ళందరూ వాస్తవంగా అన్ని రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో, మీ రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాట అక్కడ ఒక మాట ఏం మాట్లాడండి, ప్రతి రాష్ట్రానికి ఒక మాట. మీ జాతీయవాదం ఎక్కడ పోయిందండి? సబ్కా వికాస్ ఇంకొకటి సాత్ అండి. 2021లో కొంతమంది సాతే ఉన్నారు, కొంతమంది వికాసం కోసం పనిచేస్తున్నారు. ఏమంటున్నా, అదాని అంబానీ వికాసం కోసం పనిచేస్తున్నారు. ఎక్కడ సబ్కా ప్రజల సాతోలు పెట్టి మీరు ఏం చేస్తున్నారంటే వాస్తవంగా అదాని అదే విధంగా అంబానీ వికాసం కోసం పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అదే విధంగా ఏమంటున్నా, దేశంలో అన్ని రాష్ట్రాలు 28 రాష్ట్రాలు 8 కేంద్ర రాష్ట్ర ప్రాంతాలు అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. నేనేమంటున్నా, ఎక్కడ కూడా మతాల రిజర్వేషన్ రాజ్యం కలిపేలేదు. వాస్తవంగా వెనుకబడ్డ తరగతులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏదైతే రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది, ఇంకెన్ని రోజులండి మీరు మతం అని ఇంకా ఇంతమంది ఫోన్ చేస్తారు బీజేపీ పార్టీ? నేను చెప్పింది వినకుండా నాకు అర్థం కాదు, నువ్వే మాట్లాడతావు, నాకు అర్థం కావట్లేదు. ఇంకెక్కడ ముస్లింస్ అండి కూర్చొని మాట్లాడాలి, లేకపోతే డిబేట్ భారతీయులు కాదా? వాళ్ళు భారతీయులు కాదా? నేనేమంటున్నా మీ సంగతి కూడా చెప్తాను, మీ బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం ఏం సంగతి? మా సంగతి ఏం చెప్తావు? మా సంగతి ఏం చెప్తావు? బీసీలకు ఫస్ట్ వాస్తవంగా 9th సెంచరీ పెట్టి పార్లమెంట్ చర్చ తీసుకురారాదు. మా సంగతి తర్వాత కానీ మా ఎంబడి పడ్డ విషయం మాకు తెలుసు. దేశంలో శత్రులు అదే విధంగా రాష్ట్రానికి వస్తే మిత్రులు ఏ విధంగా రేవంత్ రెడ్డి, నేను చెప్తున్న రాష్ట్రంలో కూడా ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, మీరు ముగ్గురు కలిసి చేస్తున్న పన్నాగాలు, కుట్రలు తెలంగాణ ప్రజలే, తెలంగాణ సమాజంలో రానున్న రోజుల్లో ఇంకా మోసం చేసిండు. ఈ 10 సంవత్సరాలు ఎస్సీలు ఎస్టీలు మోసం చేసిండు. ఈ 10 సంవత్సరాలు లక్షల కోట్లు ఏం చేసిండు? ఒక రూపాయి చెప్తున్నా కదా. భారతదేశంలో రాష్ట్రం చెప్పాలంటే మీరు సుదీర్ఘంగా 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పాలిస్తున్నారు. బీసీలను కానీ ఎస్సీలను కానీ ఓటు బ్యాంకు లాగా చూసింది తప్ప వాళ్ళకి ఒక్క రూపాయి మీరు ఆత్మనిర్భర్ భారత్ అని తీసుకొచ్చి 30 లక్షల కోట్లు ఎవరైనా ముక్కలు పెట్టేళ్ళు. భారతీయ జనతా పార్టీ గురించి మీకేం తెలుసు? భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది మీకేం తెలుసు? భారతీయ జనతా పార్టీ 1998 నాకంటే వయసులో తక్కువైన పార్టీ, నా వయసు కంటే తక్కువైన పార్టీ. మీ పార్టీ గురించి నాకే తెలుసు. 2 సీట్లు వచ్చినా మీరు సుదీర్ఘంగా కొట్లాడుకుంటే వచ్చినా కూడా మొన్న అధికారం వాజ్పేయితో వచ్చిన తర్వాత మోడీతో వచ్చింది. మీరు వచ్చిన తర్వాత మీరు మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేసుకుంటే ఇప్పటి వరకు పరిపాలిస్తున్న పరిపాలన కదా. నువ్వు నాకు చెప్పేది నాకు అర్థం కాదు. తెలంగాణ కోసం మేము కొట్టాను, తెలంగాణ తీసుకొచ్చినావు. తెలంగాణ పోరాటాలు కనబడతాయి. ఆపరేషన్ అమాయకులను చంపేస్తున్నారు. మీ పార్టీ స్వతంత్ర పోరాటం ఉన్నదా? తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నదా? లేకపోతే జనరల్ పోరాటంలో ఉన్నదా? తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడిన తొలి దిశలో ఉన్నదా? మలి దిశలో ఉన్నదా? మీ పార్టీ ఏ పోరాటం ఉన్నది? మా పార్టీ గురించి చెప్తున్నావు. నువ్వు మధ్యలో మాట్లాడకుండా మాట్లాడుతారు. అన్యాయం జరిగినోడు ప్రతి మావాడు మధ్యలో మాట్లాడతాడు. అన్యాయం జరగబోతే కూర్చుంటారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారు ఇరు పార్టీలు. కేంద్రంలో ఉన్న మీరు 55 ఏళ్ళ ఎక్కువ పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు పరిపాలిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలు మీరు పాలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం మాట్లాడుతున్నారు?
మెరిట్స్ డిమెరిట్స్ గురించి మాట్లాడాలి. ఇద్దరు Okay, okay. మాట్లాడితే Wait, సమాజం వెంకటరెడ్డి గారు, ఏమవుతుంది? వెంకటరెడ్డి గారు. శ్రీనివాస్ గారు, మీరు చూసుకోండి. రామ్మూర్తి గారు, మీరు రామ్మూర్తి గారు, ఏమన్నా? Just wait, రామ్మూర్తి గారు, ఓపెన్ చెప్తున్నా చెప్తున్నా. మమ్మల్ని చేయలేదని కాసిన ఓకే, నరసింహ గారు. మా మీదే ఉంటాయి. నరసింహ గారు. మేము వాస్తవంగా అవమానం చెప్పండి. మేము ఈ రోజు కూడా అడ్డమడ్డ నిమిషం, పార్టీ రామ్మూర్తి కాంగ్రెస్ గారు, పార్టీ wait, జర్నలిస్టులకు రామ్మూర్తి గారు. అయినా కూడా వాళ్ళని వదిలిపెట్టి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక నిస్సిగ్గుగా మాట్లాడడం ప్రజలు ఇంకెన్ని రోజులు మోసం ఓకే చేస్తారు. ఓకే ఓకే రామ్మూర్తి గారు ఒక నిమిషం. నరసింహ గారు, Let me complete in 1 minute. Let me ఒక complete in నిమిషం. 1 minute. వెంకటరెడ్డి గారు So, 1 minute లో కంప్లీట్ Let me complete in 1 minute. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ మీ ఏంటంటే, కమిట్మెంట్ ఎక్కడ ఈ వెంకటరెడ్డి గారు తొందర భారతదేశంలో- చెప్పండి, మీ కమిట్మెంట్ ఏంటి? BC ఈ ఎలక్షన్లో. భారతదేశంలో బీసీల పక్షపాతి భారతీయ జనతా పార్టీ. బీసీల పక్షపాతి కాబట్టే ప్రధానమంత్రిని ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసుకున్నాం. 27 మందిని ఎప్పుడు చేసుకోలే, ఎన్ని సంవత్సరాలు కాదు. 27 మంది బీసీలను కేంద్ర మంత్రులు బీసీల చేసుకున్నాం. పక్షపాతి ఒక కాదండి, కమిషన్ వీళ్ళు ఏర్పాటు అదాని, చేసుకున్నాం. అంబానీ పక్షపాతి, అలాంటిది రేపు పొద్దున ఇంకోటి గుజరాత్ ఈ తెలంగాణ పక్షపాతి, రాష్ట్రంలో వీళ్ళ రాష్ట్రంలో భారతీయ ఎక్కడ జనతా అధికారం ఉంటే అక్కడ మొట్టమొదటి వ్యక్తి అక్కడ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా వీళ్ళకి డబ్బులు లేదు, ధైర్యం అధికారం లేదు. కోసం ఈ ఏదైనా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ దళితుల దమ్ము మీద కూడా దాడులు చేస్తారు, ధైర్యం రేపులు కూడా చేస్తారు, చెప్పుకునేది. మానభంగాలు మేము చేస్తారు, చెప్పుకున్నది. బీసీ మీద ప్రధానమంత్రి అవమానిస్తారు. నరేంద్ర మోడీ ఓకే, ఈ ఓకే, తెలంగాణ వెంకటరెడ్డి గారు, రాష్ట్రం వెంకటరెడ్డి గారు, అది మా రామ్మూర్తి commitment. రామ్మూర్తి గారు, రామ్మూర్తి గారు, చూడండి మీరు Please ఏం stop, చేస్తారో. రామ్మూర్తి గారు, లేకుండా రాత్రి రామ్మూర్తి గారు, రాత్రి please stop, అదే stop. అదే రాగండి, విధంగా- ఇద్దరు అదే మాట్లాడితే విధంగా- ఎవరే మాట్లాడుతున్నారు అసలు? మరి ప్రేక్షకులకు ఏం అర్థం కాదు. శ్రీనివాస్ గారు, ఇది చర్చ కాదు. ఇది ఒకరు మాట్లాడేటప్పుడు కొద్ది కంట్రోల్ ఉండమని చెప్పండి, ఓకే, లేదంటే చూద్దాం. డిబేట్ రావద్దని ఏ control చెప్పండి. అండి? ఎందుకు చెప్తున్నట్టే, ఒకరు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు నేను కాము కూర్చున్నా, 45 నిమిషాలు కాము కూర్చున్నా, అందరు మాట్లాడేది విన్న తర్వాత నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయడం నాకు అర్థం కాదు. ఓకే, నాకు final ఏమంటే గా రాసుకోవాలి, conclude చేయండి. రాసుకోవాలి, తర్వాత మాట్లాడాలి. Right, okay. మధ్య డిస్టర్బ్ చేస్తే ఏం సంస్కారం ఉంది నీకు చెప్పు, నాకు అర్థం కావట్లా. నా సంస్కారం, అది నీ కాదు కదా సంస్కారం ముఖ్యం. కంటే పెద్ద సంస్కారం. ఒక తెలంగాణ points సంస్కారాన్ని note అవమానించే చేసి సంస్కారం నీ ఓకే, సంస్కారం. నరసింహ గారు, తెలంగాణ నరసింహ గారు, బిడ్డను అవమానించే మీరు ఆగండి, సంస్కారం వెంకటరెడ్డి గారు, నీదే. వెంకటరెడ్డి గారు, వాస్తవంగా ఢిల్లీ వెంకటరెడ్డి గారు, రామ్మూర్తి గారు, ఇద్దరు ఆగండి, ఆగండి. తప్పది. మీరు ఏం చేయలేదు చెప్పడం కూడా నా సంస్కారం. ఎందుకంటే మీరు అదాని అమ్మాని కోసం పనిచేస్తున్నారు అంటే ఆ సంస్కారం మీరు కాదు, ఆ సంస్కారం కాదు. మీరు చేసింది మొత్తం చెప్తా, మీ చిట్టా చెప్తా. 1980 వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఏ పోరాటం లేదు, అసలు మాట్లాడడానికి అర్హత లేదు. మేము పోరాటానికి సంబంధించిన వాళ్ళము. మా ఆకలి గోసలు మీకు తెలియదు, మా అన్యాయం జరిగిన గోసలు మీకు తెలియదు. తెలంగాణ ఏర్పాటు కూడా అవమానించిన పార్టీ మీది. ఇంకేం మాట్లాడాలి? ఏ పోరాటం సంబంధం ఉన్నది? పోరాటం ఇంకేం పోరాటం? దేశ ప్రజలందరూ ఒకటే, వాళ్ళ మధ్యలో సఖ్యత తీసుకొచ్చి వాళ్ళందరినీ కలపాలి. అంటే నువ్వు వేరు నేను వేరు అని కొట్టాలి. ఇంకేం రోజులండి? 70 స్వాతంత్ర భారతదేశంలో ఇంకా మాత్రం రాజకీయాలు చేస్తారంటే సిగ్గుండాలి కదా. నువ్వేం మాట్లాడతావు చెప్పు, నీకు తెలియకుండా నువ్వేం మాట్లాడతావు చెప్పు. ఏం తెలియదు నాకు, నువ్వేం చెప్పు, ఒక క్వశ్చన్ నేను చెప్తా ఆన్సర్. నేను సమాధానం చెప్పు. ఏ కాలంలో మీరు ఏ పోరాటం ఉన్నారు? ఏ గొడవ గురించి, ఏ ఆకలి రామ్మూర్తి గారు, వెంకటరెడ్డి గారు, బీజేపీ. ఇద్దరు keep silence. ప్లీజ్ మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. నరసింహ గారు,